వెల్కమ్ టు తెలుగు ఐక్యూ. ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి సంబంధించి గత 1 మంత్ నుంచి మీకు ఎన్నో ముఖ్యమైన మీకు ఉపయోగపడే వీడియోస్ని తెలుగు ఐక్యూ మీకు అందిస్తూనే ఉంది. ఈ విషయంలో మరొక ముందడుగు వేస్తూ ఎవరైతే ఆడిషన్స్ని కంప్లీట్ చేసుకున్నారో, మరి అది మాత్రమే కాకుండా ఎవరైతే హాట్ సీట్కి వెళ్ళాలనే కృత నిశ్చయంతో ఉన్నారో అలాంటి వారి కోసమే ఈ కొత్త సిరీస్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. సో ఈ కొత్త సిరీస్ పేరు ఈఎం 30 ప్రశ్నలు మీకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మొదటి రోజున ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫిలిం హ్యాస్ వన్ ద 92nd అకాడమీ ఆస్కార్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ ఫిలిం? 92nd ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న బెస్ట్ 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 ఫిలిం ఏది? సో అంటే దీనికి ఆన్సర్ పారాసైట్ అనమాట. సో 92nd అంటే లాస్ట్ ఇయర్ది, 93rd అంటే ఈ ఇయర్ది. సో అది గుర్తుపెట్టుకోండి. 92nd అంటే లాస్ట్ ఇయర్ది, 93rd అంటే ఇప్పటిది. దీనికి ఆన్సర్ 92ndకి బెస్ట్ ఫిలిం ఏంటి అంటే పారాసైట్. సెకండ్ క్వశ్చన్. విచ్ వాజ్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా? ఆన్సర్ నేడన్ గాడి బ్యాంక్. సో ఇది మనకు 1899లో కేరళలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాస్ టేకెన్ ఓవర్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంకు దీన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. సో ఇన్ ద ఇయర్ 2003, 2003లో ఈ బ్యాంక్ని పూర్తిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మూడవ ప్రశ్న. ఇండియన్ ఆరిజిన్ అరవింద్ కృష్ణ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ సిఇఓ ఆఫ్ విచ్ ఫాలోయింగ్ కంపెనీ? సో ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటంటే ఆ ఒక వ్యక్తి, ఆయన పుట్టు పూర్వతరాలన్నీ ఇండియాలోనే ఉంటాయి, కానీ అమెరికాలో కానీ అండ్ మిగిలిన ఫారిన్ కంట్రీస్లో కానీ వెళ్ళి సెటిల్ అయిపోయింటారనమాట. అంటే వాళ్ళ పూర్వీకులు పూర్తిగా ఇండియాకి సంబంధించిన వాళ్ళే. సో అలాంటి వ్యక్తిని మనము ఇండియన్ ఆరిజిన్ అని పిలుస్తాం. సో అలా ఉండే ఒక వ్యక్తి పేరు అరవింద్ కృష్ణ. సో ఆయన రీసెంట్గా ఒక ప్రముఖ కంపెనీకి సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన ఎంపిక కాబడ్డాడు. ఏ కంపెనీకి అంటే ఆన్సర్ ఐబిఎం. నెక్స్ట్. షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? సో రాణి రాంపాల్ అనే వ్యక్తి, సో ఆమె 2019కి గాను వరల్డ్ గేమ్స్ అథ్లెట్లో అవార్డు గెలుచుకుంది. సో ఈమె ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ హాకీకి సంబంధించిన వ్యక్తి. ఫిఫ్త్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ 2020? 2020 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ నోవాక్ జోకోవిక్. Sixth question. Who was the chief guest of 71st Republic Day? 71st Republic Day, ఇండియన్ రిపబ్లిక్ డేకు ఇండియాకు విచ్చేసిన మన ఇండియాకు విచ్చేసిన చీఫ్ గెస్ట్ ఎవరు? ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ కేర్ బోల్సొనారో. ఆయన బ్రెజిలియన్ ప్రెసిడెంట్. సెవెంత్ క్వశ్చన్. విచ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ హ్యాస్ బీన్ అవార్డెడ్ పద్మ విభూషణ్ ఫర్ ద ఇయర్ 2020? 2020 సంవత్సరానికి గాను ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీకి పద్మ విభూషణ్ అవార్డు లభించింది? ఆన్సర్ ఎంసి మ్యారీకోమ్. నెక్స్ట్. ఎయిత్ క్వశ్చన్. ధను జాత్ర ఈజ్ కరెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ధను జాత్ర అనే ఒక ఫెస్టివల్ అది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? ఆన్సర్ ఒడిషా. దీనికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ద ఫేమస్ 11-day ధను జాత్ర, ద యాన్యువల్ డ్రామా బేస్డ్ ఆన్ ఓపెన్ ఎయిర్ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఈజ్ కండక్టెడ్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ ఆఫ్ బర్గర్ ఇన్ వెస్టర్న్ ఒడిషా. సో ఇది మొత్తం 11 రోజుల పాటు ఈ యాత్ర నిర్వహిస్తారు. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్కల్ పర్ఫార్మెన్స్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది అండ్ దానికి పూర్తిగా అంటే అది అది 6 బయట అంటారు కదా, సో అట్లా వేసి వాళ్ళు
ఈ వెస్ట్రన్ ఒడిషాలో ఉన్న బర్గర్ సిటీ యొక్క ప్రాంతంలో దీన్ని ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మైథలాజికల్ స్టోరీ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ హిస్ అంకుల్ కింగ్ కన్సా. సో లార్డ్ కృష్ణకి సంబంధించిన మైథలాజికల్ స్టోరీకి సంబంధించి ఈ ఫెస్టివల్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇన్ November 2014 ఇట్ వాస్ కన్ఫర్డ్ విత్ ద నేషనల్ ఫెస్టివల్ స్టేటస్. సో మన ఇది జాతీయ ఫెస్టివల్, జాతీయ పండుగ స్టేటస్కి ఇది ఎంపిక కాబడింది అనమాట, ఈ చను జాతర. ఇది 8వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, హూ రిసీవ్డ్ ద ఫేమస్ ది సంగీత కళానిధి అవార్డ్ ఆఫ్ ద మ్యూజిక్ అకాడమీ రీసెంట్లీ? సో రీసెంట్గా సంగీత కళానిధి అవార్డు అన్నది ఎవరిని వరించింది? ఆన్సర్ సౌమ్య గారికి అవార్డు లభించింది. సో ద లీడింగ్ కర్ణాటిక్ వోకలిస్ట్ ఎస్ సౌమ్య వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద సంగీత్ కళానిధి అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద మ్యూజిక్ అకాడమీ అండ్ రీసెంట్లీ రిసీవ్డ్ ద అవార్డ్. సో ఆమె చాలా లీడింగ్ కర్ణాటిక్ వోకలిస్ట్ అంటే సింగర్ అనమాట. సో కర్ణాటిక్ సంగీతం ఎక్కువగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎస్ సౌమ్య గారికి ఈ అవార్డు లభించింది. సో ఎవరి చేతుల మీదుగా? మ్యూజిక్ అకాడమీ చేతుల మీదుగా అవార్డు ఆమె రిసీవ్ చేసుకుంది. సౌమ్య ఏ రెసిపియంట్ ఆఫ్ వేరియస్ అవార్డ్స్ అండ్ titles in her music career, is a visiting faculty at the Madras Advanced School of కర్ణాటిక్ మ్యూజిక్ రన్ బై మ్యూజిక్ అకాడమీ. సో అది మాత్రమే కాకుండా ఆమెకు చాలా అవార్డ్స్ అనేవి లభించాయి. అండ్ ఈ కొన్ని క్లాసెస్ని కూడా ఆమె టీచ్ చేస్తూ ఉంటుంది. షీ ఆల్సో సర్వ్స్ యాజ్ ద మెంబర్ ఆఫ్ అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ. సో ఇది మాత్రమే కాకుండా ఆమె అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 10వ ప్రశ్న, అక్బర్ పదాంసి హూ పాస్డ్ అవే రీసెంట్లీ బిలాంగ్ టు విచ్ ప్రొఫెషన్? అక్బర్ పదాంసి అనే వ్యక్తి రీసెంట్గా ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఈజ్ ఏ వెటరన్ ఇండియన్ ఆర్టిస్ట్. సో ఇది చాలా ప్రముఖమైన భారతీయ కళాకారుడు. ఆయన అండ్ పెయింటర్. అక్బర్ పదాంసి పాస్డ్ అవే రీసెంట్లీ. సో కళాకారుడు మరియు ఆయన ఒక చిత్రకారుడు కూడా. అక్బర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ మోడ్రన్ పెయింటింగ్. సో మోడ్రన్ పెయింటింగ్ అంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా పెయింట్ చేసే వారిలో ఆయన చాలా ముందుండే వ్యక్తి. హీ వాజ్ ఆల్సో ఏ పద్మభూషణ్ అవార్డీ అండ్ ఏ ఫెలో ఆఫ్ లలిత కళా అకాడమీ. సో పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా లలిత కళా అకాడమీ అవార్డుని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అక్బర్ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ప్యారిస్ విత్ అనదర్ రెనౌడ్ ఆర్టిస్ట్ ఎస్హెచ్ రాజా ఇన్ హిస్ ఆర్ట్ స్టూడియో అటెలియర్ 17. సో ఆయన ఇండియాలోనే కాకుండా ప్యారిస్లో కూడా మరొక ప్రముఖ వ్యక్తి ఎస్హెచ్ రాజా గారితో పాటు ఆయన అటెలియర్ 17 అనే స్టూడియోలో కూడా ఆయన వర్క్ చేశారు. హీ హ్యాడ్ కండక్టెడ్ వేరియస్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఆఫ్ హిస్ ఆర్ట్ క్రియేషన్స్ బోత్ ఇన్ ఇండియా అండ్ ఇన్ అదర్ కంట్రీస్. ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఆయన ప్రదర్శనల్ని ఆయన ఇచ్చారు. చిత్రకారుడు మాత్రమే కాకుండా ఆయన ఒక ఫోటోగ్రాఫర్ మరియు ఒక ఫిల్మ్ మేకర్, స్కల్ప్టర్ కూడా. హీ సెటిల్డ్ ఇన్ కోయంబత్తూర్, తమిళనాడు డ్యూరింగ్ ది లిటిల్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్. సో ఆయన మరణించడానికి కొద్ది కాలం ముందు వరకు ఆయన కోయంబత్తూర్లోనే ఆయన లాస్ట్ లైఫ్ అన్నది గడపడం జరిగింది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. మాధవ్పూర్ మేళా ఈజ్ అ ఫేమస్ అట్రాక్షన్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో మాధవ్పూర్ మేళా అనేది ఏ స్టేట్ యొక్క ప్రధాన అట్రాక్షన్ అంటే ఆన్సర్ ఈజ్ గుజరాత్. సో మాధవ్పూర్ మేళా ఈజ్ ఎ వీక్ లాంగ్ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ గుజరాత్ to be held at Madhavpur Gate in Porbandar district in April 2020, a day after Ram Navami festival. సో ఇది ఒక వీక్ లాంగ్ కల్చరల్ ఫెస్టివల్ అనమాట. అంటే ఒక 1 వీక్ పాటు ఈ ఫెస్టివల్ అనేది ఉండబోతుంది. ఇది గుజరాత్కి సంబంధించింది అండ్ ఇది పోర్బందర్ డిస్టిక్లోని మాధవ్పూర్ గేడ్ అనే ప్రాంతంలో ఇది జరుగుతుందన్నమాట. అండ్ ఇది బేసికల్గా రామనవమి ఫెస్టివల్
తర్వాత రోజున ఉంటుందన్నమాట. దిస్ ఇయర్ 8 స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ విల్ పార్టిసిపేట్. ఈ ఫెస్టివల్లో గుజరాత్లో ఉంటున్నప్పటికీ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి సంబంధించిన 8 రాష్ట్రాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ 12వ ప్రశ్న అండి, విచ్ వన్ ఆఫ్ ద వేదాస్ ఈజ్ ద ఓల్డెస్ట్ అనమాట. సో వేదాస్లో ఏ వేదము చాలా ఓల్డెస్ట్, చాలా పురాతనమైంది? ఆన్సర్ ఋగ్వేద. ఈ ఋగ్వేదాలో మొత్తం మనకు 1028 మంత్రాస్ ఉంటాయన్నమాట. అండ్ వాట్ ఆర్ ద ఎపిక్స్? ఎపిక్స్ అని మనం దేన్ని అంటాము అంటే ద రామాయణ అండ్ ద మహాభారత ఆర్ ద 2 గ్రేట్ ఎపిక్స్ ఆఫ్ ఆరియన్స్. ఆరియన్ల యొక్క రెండు చాలా గొప్ప ఋగ్వేద హ్యాడ్ బీన్ రిటన్. సో ఋగ్వేదాని రచించిన రచించినప్పుడు ఏ రివర్ దగ్గర రచించారు అంటే ఆన్సర్ సరస్వతి రివర్, సరస్వతి నది దగ్గర వాళ్ళు రచించారనమాట. నెక్స్ట్ 15వ ప్రశ్న, ద ఋగ్వేద ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 మండలాస్. విచ్ మండ ఈజ్ ఆర్ ద ఓల్డెస్ట్? సో అయితే ఋగ్వేద మనకు 10 మండలాలుగా విభజించబడింది. వాటిలో ఏవి చాలా పురాతనమైనవి? ఆన్సర్ 2వది మరియు 7వది. 2nd and 7th మండలాస్ ఆర్ ద ఓల్డెస్ట్ అనమాట. 16వది, హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్? వేదిక్ పీరియడ్లో మనకు ఒక కుటుంబానికి హెడ్ ఎవరు? సో అంటే ఆన్సర్ గృహపతి అంటారు అనమాట, ఆ కుటుంబానికి సంబంధించిన హెడ్ని. సో మన ఇంట్లో మన నాన్న ఉంటారు కదా, సో మన ఫాదర్ కానీ మన మదర్ కానీ, సో వాళ్ళని ఆ టైంలో గృహపతి అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద గ్రామ్ విలేజ్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్? సో వేదిక్ పీరియడ్లో గ్రామ్ అంటే ఏంటి, విలేజ్ అంటే ఏంటి అంటే సెవరల్ ఫ్యామిలీస్ గ్రూప్డ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఏ గ్రామ్. సో కొన్ని కుటుంబాలు కలిసి ఫామ్ అయ్యేదే గ్రామ్ అని ఆ వేదిక్ పీరియడ్లో పిలిచేవాళ్ళు. సో నెక్స్ట్ 18th క్వశ్చన్, హూ వర్ ద 2 గ్రేట్ పురోహిత్స్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్? వేదిక్ పీరియడ్లో ఇది చాలా గొప్ప ప్రసిద్ధమైన 2 పురోహితులు ఎవరు? ఆన్సర్ వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు. నెక్స్ట్ 19వ ప్రశ్న, వాట్ డస్ ద టర్మ్ ఆర్యన్ మీన్? ఆర్యన్ అంటే దానికి మీనింగ్ ఏంటి, ఆ పదానికి మీనింగ్ ఏంటి అంటే ద గ్రేట్, ఇది చాలా ప్రసిద్ధమైనది అని. నెక్స్ట్ 20వ ప్రశ్న, విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ బై ఇండో ఆరియన్స్? ఇండో ఆరియన్స్ ద వేదాస్ హ్యావ్ బీన్ రిటన్. సో వేదాసు రచించినది ఏ భాషలో? ఆన్సర్ సంస్కృతంలో, సాంస్క్రిట్లో. నెక్స్ట్ 22వది, విచ్ యానిమల్ హ్యాడ్ మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్? మన వేదిక్ పీరియడ్లో ఏ యానిమల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, ఏ జంతువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, ప్రభావం అంటే ఏ యానిమల్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఆన్సర్ గుర్రం, హార్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట. 23వ ప్రశ్న, ఫ్రమ్ విచ్ సోర్స్ సత్యమేవ జయతే హ్యాస్ బీన్ డిరైవ్డ్? ఆన్సర్ ముండుకోపనిషత్. నెక్స్ట్ 24వ ప్రశ్న, హూ కంపైల్డ్ ద టేల్స్ ఆఫ్ ద పంచతంత్ర? ఆన్సర్ విష్ణు శర్మ. సో పంచతంత్ర టేల్స్ని కంపైల్ చేసింది ఎవరు, రాసింది ఎవరు అంటే విష్ణు శర్మ. గుర్తుపెట్టుకోండి. 25వది, హూ వాజ్ ద ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ ద పాండవాస్? సో పాండవుల్లో చాలా ఎల్డెస్ట్ బ్రదర్ ఎవరు అంటే చాలా పెద్దవాడు ఎవరు అంటే యుధిష్ఠిర. 26వది, ద వర్డ్ వేద మీన్స్, వేద అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే నాలెడ్జ్, జ్ఞానము. 27వది, ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఈజ్? So the Vedic mathematics is the most important text. Answer Sulva Sutras. Next 28వది, the Veda which deals with the rituals is known as? Rituals అంటే మనము చేసే కార్యక్రమాలు, మనం ఏవైతే మనం చేయాలో అవన్నమాట. సో దీనికి ఆన్సర్ యజుర్వేద. మరణించాడు. సో మరణించితే నెక్స్ట్ ఏం చేయాలి,
లేదు. ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. సో నేను నెక్స్ట్ ఏం చేయాలి? సో అదనమాట. సో రిచువల్స్ అంటే మనము చేయవలసిన పని ఆ స ఆ స అంటే ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి అనేదన్నమాట. సో అది వేదాల్లో క్లియర్గా వాళ్ళు పొందుపరచడం జరిగింది. అయితే మనకున్న 4 వేదాస్లో ఏది చేశారు, ఏ వేదంలో చేశారు అంటే ఆన్సర్ యజుర్వేదంలో రిచువల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది పొందుపరచబడ్డాయి. నెక్స్ట్ 29th క్వశ్చన్, ఫ్రమ్ వేర్ ద ఫేమస్ గాయత్రి మంత్ర హ్యాస్ బీన్ టేకెన్. మనం హిందువులు ఎక్కువగా వాడే మంత్రం గాయత్రి మంత్రం. సో ఆ గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఋగ్వేదం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ 30వ ప్రశ్న, హూ వాస్ కాల్డ్ యాజ్ ద పయనీర్ ఆఫ్ యోగా. పయనీర్ అంటే ఏంటంటే యోగాకి సంబంధించి, అంటే మామూలుగా ఒక పయనీర్ అంటే ఏంటంటే ఒక రంగానికి సంబంధించి లేదా ఒక ఆస్పెక్ట్కి సంబంధించి చాలా విశిష్టమైన కృషిని, చాలా ఎక్కువ సేవల్ని అందించిన వ్యక్తిని పయనీర్ అని పిలుస్తాం అన్నమాట. సో అలా పయనీర్ ఆఫ్ యోగాకి సంబంధించిన పయనీర్ ఎవరు అంటే ఆన్సర్ పతంజలి. సో ఇవి నేను మీకు ఈ హాట్ సీట్ ప్రిపరేషన్లో భాగంగా నేను మీకు అందిస్తున్న మొదటి 30 ప్రశ్నలు. ఇవి మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఎక్కడైతే కాస్త అవసరం అనిపించిందో అక్కడ కాస్త మరింత ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. అండ్ మీరు మాత్రమే కాకుండా ఎవరైతే ఆడిషన్స్కి వెళ్ళి అండ్ FFF కాల్స్ కోసం, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కాల్స్ కోసం ఎదురు చూస్తున్నారు, this video, and keep loving, keep subscribing Telugu IQ, and keep following Telugu IQ for more important updates. Thank you so much.